పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఖరీఫ్ 2024 గాను విత్తన ప్రణాళిక, విత్తన సరఫరాపై జిల్లా వ్యవసాయాధికారి ఐ. మురళి అధ్యక్షతన విత్తన ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో వాణిజ్య పంటలైన పత్తి, మిరప పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది కాబట్టి రైతుల ప్రాధాన్యతను బట్టి కావలసిన నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించవలసిన బాధ్యత విత్తన ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, డీలర్లు, అధికారులకు ఉందని, దీన్ని సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఖరీఫ్ 2024లో పత్తి 1,22,500 హెక్టార్లు, మిరప 75,220 హెక్టార్లు సాగు చేయడం జరుగుతుందని, అందుకుగాను పత్తి విత్తనాలు 3,63,672 కేజీలు, మిరప విత్తనాలు 18,805 కేజీలు అవసరమవుతాయని తెలిపారు. రైతు ప్రాధాన్యత ప్రకారం వివిధ కంపెనీల ఉత్పత్తి ప్రణాళిక ప్రకారం జిల్లాకు సరఫరా చేసే విత్తనాల రకాల వారీగా సమీక్షను నిర్వహించారు. అన్ని కంపెనీలు జిల్లాకు కావలసిన విత్తనాలు సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తపరిచాయి. సార్వత్రిక ఎన్నికల విధులకు సంసిద్ధంగా ఉండాలని కేంద్ర భద్రతా బలగాలకు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నర్సరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఆవరణలో శాంతి భద్రతల విధుల కోసం వచ్చిన 600 మంది కేంద్ర సాయుధ బలగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేసి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు, సిబ్బందితో సమన్వయం కలిగి సహకరించాలని ఆయన సూచించారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసులతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగిన తిరునాళ్లకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొండ దిగువన ప్రదర్శించిన విద్యుత్ ప్రభలు భక్తులను ఆకట్టుకున్నాయి. కాలినడకన కొండ ఎక్కే భక్తుల శివనామ స్మరణతో కోటప్పకొండ మొత్తం పండుగ సందడి సంతరించుకుంది. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సన్నద్ధతపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి జనవరి 22వ తేదీన జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, ఎక్కడైనా ఈవీఎంలు, వీవీపాట్లు పనిచేయకపోయినా వెంటనే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలక్షన్ సామాగ్రి మొత్తం జిల్లాకు చేరుతుందని, ఈవీఎం, వీవీప్యాట్స్, సీల్డ్ లెటర్స్, ఎలక్షన్ సామాగ్రి, ఆర్ఓ డైరీ అన్నీ వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నదే తమ లక్ష్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని, బిఎల్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సివిజిల్ యాప్ అందుబాటులోకి వచ్చిందని, దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని, సివిజిల్ యాప్ ద్వారా వచ్చే సమస్యలను 100 నిమిషాల్లోపు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఎవరైనా ఓటు హక్కు పొందకపోతే 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు లేదా ఆ పైన వయస్సు వారు సంబంధిత రికార్డుల ప్రకారం బిఎల్ఓలకు నమోదు చేసుకుంటే ఓటు హక్కు కల్పించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 28 మండలాలకు సంబంధించి ఎంపీడీఓలతో 34 ప్రత్యేక బృందాలను, ఎన్సీసీ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్లు, ఎన్నికలు మొదలవ్వగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ అబ్జర్వర్తో పాటు ఎన్నికల నియమావళి ప్రకారం అనేక రకాల యాప్లను ఎలక్షన్ కమిషన్ అందుబాటులోకి తీసుకువచ్చిందని, సీనియర్ సిటిజన్స్ కోసం సివిజిట్, సీజర్ యాప్, ఈఎంఎస్ సువిధ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం మరణించిన హోంగార్డ్ సిహెచ్ మరియదాస్కి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. జిల్లాలోని హోంగార్డులందరూ ఒకరోజు వేతనం సహాయం కింద అందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 5 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా మరియదాసు కుటుంబ సభ్యులకు అందజేశారు. సాటి హోంగార్డుకు సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన హోంగార్డులను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.